దేవుడు కానీ నీ మీద ఫేవర్ చూపి మై ఫేవర్ అన్నాడా? నా దృష్టిలో కటాక్షం పొందినవన్నాడా? యోసేపు దేవుడి కటాక్షం కలిగిన వాడు అని దేశానికి తెలియడానికి 1 hour టైం పట్టింది. హల్లెలూయా. ఓన్లీ 1 hour. జస్ట్ ఫరో దగ్గర వెళ్ళి ఒక్క మీటింగ్ లో నిలబడ్డాడు. ఫరో దగ్గర ఆ ముందు రోజు రాత్రి కలొచ్చింది. కళ్ళకి భావం ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు ద్వారా బెనిఫిట్ అయిన వ్యక్తి ఒకరు జ్ఞాపకం చేసుకున్నారు. 2025లో నీ ద్వారా ఎవరెవరైతే బెనిఫిట్ అయ్యి వాళ్ళు మర్చిపోయినారేమో, బట్ దే ఆర్ గోయింగ్ టు రికాల్ యు అగైన్. హల్లెలూయా. వారిని జ్ఞాపకం చేసుకోబోతున్నారు. ఫలానా బిడ్డ బట్టి ఆమె ప్రార్థన బట్టి నేను బాగా అయినాను, ఐ విల్ గో అండ్ డూ ఫేవర్ టు హర్ అని నీ పక్షమున ప్రజల్ని దేవుడు లేపబోతున్నాడు. నీ పక్షమున దేవుడు ప్రజల్ని లేపబోతున్నాడు. దేవుని ఫేవర్ జోసెఫ్ లైఫ్ లో డెమాన్స్ట్రేట్ అవ్వాలంటే జోసెఫ్ ద్వారా బ్లెస్ అయిన వాళ్ళు ఆ రాత్రి ప్రొవోక్ అవ్వాలా. గాడ్ ఈస్ ప్రొవోకింగ్ పీపుల్, దోస్ హు హావ్ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి సహాయం పొందుకున్న వారు ఇప్పటి వరకు మర్చిపోయినారేమో, నీ దగ్గర నుంచి మేలు పొందుకున్న వారు మర్చిపోయినారేమో, నీ ప్రార్థన ద్వారా బాగైన వారు మర్చిపోయినారేమో, నీ ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడే వారు మర్చిపోయినారేమో. బట్ 2025లో మర్చిపోయిన వారు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నారు. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2025. దే ఆర్ గోయింగ్ టు రికాల్ యూ అగైన్. యోసేపు అన్నాడు ఆ వ్యక్తికి కలబా అని చెప్పిన తర్వాత, రే నువ్వు ప్రమోట్ అవుతావు, రాజు కిందకి వెళ్తావు చెరసాలలో నుంచి, అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సరే అని మొత్తం ఊపినాడు తలకాయ 360 degrees. బయటికి వెళ్తే మర్చిపోయినాడంట. అలా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కొందరు బాగైన వాళ్ళు ఉన్నారు. నువ్వు డబ్బు ఇస్తే ఆ డబ్బు ద్వారా ఫీజులు కట్టుకోవడం, లేకపోతే బాగైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విడిచిపెట్టేసినారు, మర్చిపోయినారేమో 2025లో. అలాంటి వారికి దేవుడు మరలా నేను జ్ఞాపకం చేయబోతున్నాడు. అరే నేను పలానా వ్యక్తి ద్వారా బ్లెస్సింగ్ తీసుకున్నాను, వాళ్ళ ద్వారా నేను బాగైనాను, హౌ కుడ్ ఐ లీవ్ దెమ్, ఎలా వదిలిపెట్టేస్తానని వాడంట. సరే జ్ఞాపకం చేసుకుంటాను, 2 ఏళ్ళు మర్చిపోయినాడు. ఎన్నేళ్ళు? 2 ఏళ్ళు మర్చిపోయినాడు. ఆ 2 ఏళ్ళ తర్వాత దేవుని టైం వచ్చింది. ఆయన ఎంత ఫేవర్ చూపించాలనుకుంటున్నాడు యోసేపు పట్ల, మొత్తం ఐగుప్తు దేశానికి చూపించాలనుకున్నాడు. 13 years నువ్వు వెనకాల స్క్రీన్ వెనకాల పడిన వేదన ఎవ్వరికి అర్థం కాలేదు. యోసేపు వెళ్ళిన ప్రయాణం ఎవ్వరికి అర్థం కాలేదు. దేవుడు యోసేపును నడిపించిన విధానం ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ ఒక్క మీటింగ్ యోసేపు ఫరోతో కూర్చున్నాడు. ఒకే మీటింగ్. నేను అనుకున్న దాదాపు అది 1 hourలో అయిపోయి ఉంటుంది. ఒకే మీటింగ్. 13 సంవత్సరాల స్క్రీన్ బిహైండ్లో వేదన పడ్డాడు. ఆ తెర నుంచి 1 గంట బయటికి తెచ్చినాడు దేవుడు. ఓన్లీ 1 hour. స్టేజ్ వెనకాల, స్క్రీన్ వెనకాల 13 సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కసారి 1 గంట సేపు ఆ తెర వెనకాల నుంచి తీసుకొచ్చి ఫరో ముందు కూర్చోబెట్టినాడు దేవుడు యోసేపుని. కూర్చోబెట్టిన తర్వాత ఐఎమ్ హెల్ప్లెస్ అంటున్నాడు కింగ్. ఇప్పుడు రాజు అంటున్నాడు ఐఎమ్ హెల్ప్లెస్, నాకేం అర్థం కావట్లే, మా వాళ్ళకి ఎవ్వరికి ఏం అర్థం కావట్లే, నువ్వేమని చెప్పగలుగుతావా? యోసేపు అంటున్నాడు నేను చెప్పలేను, నీ మీద ఆశ పెట్టుకుని తెచ్చినాడు రా ఇక్కడ వరకు. ఆ పక్కన్నాడు ఏమనుకుని ఉంటాడు, నువ్వు చెప్తావని ధైర్యం తెచ్చుకొని మరి నీకు షేవ్ గీవ్ చేసుకొని తెచ్చినాక నేను చెప్పంటావేంట్రా? ఇది యోసేపు వల్ల కాదు, కానీ యోసేపు సేవిస్తున్న దేవుని ద్వారా ఇది జరుగుతుంది అన్నాడు. యోసేపు సేవిస్తున్న దేవుని ద్వారా, దేవుడైన యెహోవా ద్వారా ఇది జరుగుతుంది, ఆయన బయలుపరుస్తారని చెప్పినాడు. ఎప్పుడైతే కళ భావాన్ని చెప్పినాడు వితిన్ 1 hour. ఇప్పుడు ఫరో అంటున్నాడు, ఓ నేను ఇంత గొప్ప పనిని ఎవరి చేతిలో పెట్టలేనా, ఎవరి చేతిలో హ్యాండ్ ఓవర్ చేయలేనా? యు ఆర్ వెల్ ఫిట్ టు స్టాండ్ ఇన్ దట్ పొజిషన్ యాజ్ ఎ సెకండ్ కమాండర్ ఆఫ్ దిస్ నేషన్. హల్లెలూయా. 2వ కమాండర్గా, 2వ అధికారిగా నేను ఈ దేశం మీద నేను అపాయింట్ చేస్తున్నాను. 13 సంవత్సరాలు బానిస, 13 సంవత్సరాలు జైలు, 13 సంవత్సరాలు నింద, 13 సంవత్సరాలు వెలివేయబడిన జీవితం, 13 సంవత్సరాల వేదన గంటలో ఒక ప్రైమ్ మినిస్టర్కి రాగలిగినాడు. దిస్ ఎ సీజన్ ఆఫ్ ఫేవర్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. ఏండ్లు ప్రయాసపడ్డావేమో, ఏండ్లు నలిగిపోయినావేమో, సంవత్సరాలు వేదన బాధ అనుభవిస్తూ వచ్చినావేమో. 2025లో ఏ హవర్లో నీ లైఫ్లో టర్న్ పాయింట్ ఉందో నాకు తెలియదు, బట్ ఆ గంట నీ జీవితంలోకి రాబోతుంది. ఓన్లీ 1 hour. అమ్మ ఫేవర్ ఉంటే ఛాలెంజెస్ లేవా? ఉంటాయి. దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఆయన కటాక్షం తోడై ఉన్న తర్వాత యోసేపుకు ఛాలెంజెస్ రాలేవా? కష్టాలు వచ్చాయా? రాలేవా? కష్టం వచ్చింది కాబట్టే కదా జైల్లోకి వెళ్ళినాడు. హల్లెలూయా. తప్పు చేసి వెళ్ళినాడా? కష్టం వచ్చి వెళ్ళినాడా? ఇబ్బంది వచ్చి వెళ్ళినాడా? లేకపోతే ఇబ్బందికరంగా జీవించి వెళ్ళినాడా?
ఇబ్బంది వచ్చినాడు. హల్లెలూయా. ఛాలెంజెస్ వస్తాయి, కానీ ఈ ఫేవర్ ఆ ఛాలెంజెస్లో నువ్వు పడిపోకుండా నేను పై శిఖరం మీద ఎక్కిస్తుంది. ఈ ఫేవర్, ఛాలెంజెస్ వస్తాయి కానీ ఫేవర్కి ముందున్న ఛాలెంజెస్, ఫేవర్కి తవరుతున్న ఛాలెంజెస్కి తేడా ఏంటంటే, ఈ ఫేవర్ నువ్వు ఛాలెంజెస్ వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు అందులో నువ్వు పడిపోకుండా నేను పైకి లేపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.